ఒకప్పుడు మన సొసైటీలో పెద్ద ట్యాబుగా ఉన్న ఒక కల్చర్ ఇప్పుడు మనకు తెలియకుండానే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, అరుణాచల్ ప్రదేశ్ నుండి గుజరాత్ వరకు వ్యాపించింది. చాలా మంది దీనికి బానిసలై దీని నుండి ఎలా బయటపడాలో తెలియక అందులోనే కొట్టుమిట్టాడుతున్నారు. లోకం తెలియని ఎంతో మంది టీనేజర్స్ ఈ ఉచ్చులో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్నారు. అదే డ్రగ్ కల్చర్. గవర్నమెంట్ సర్వీసెస్ వెళ్ళని మారుమూల ప్రాంతాలకు కూడా ఈ డ్రగ్స్ వెళ్తున్నాయి. అసలు మన సొసైటీలో డ్రగ్స్ ఇంత విచ్చలవిడిగా పెరిగిపోవడానికి కారణం ఏంటి? ఒక్కసారి డ్రగ్స్ యూజ్ చేసిన తర్వాత ఎందుకు దానికి బానిసలవుతున్నారు? స్టార్టింగ్ డ్రగ్స్ ఉంటుంది. ఇప్పుడు మ్యారువానా అంటాం మనం. మ్యారువానా కావచ్చు, గంజాయి కావచ్చు, వీడ్ కావచ్చు, వీటన్నిటికీ ఒకటే పేరు. ఈ ఏం చేస్తారంటే స్టార్టింగ్లో ఇది అడిక్టివ్ కాదనుకొని కానీ పార్టీ కల్చర్లో ఇది పార్ట్ ఆఫ్ ఐటమ్ అనుకొని స్టార్ట్ చేస్తా కొద్దీ ఏమైందంటే కొంతమందికి ఈ డ్రగ్స్ అనేది తన వాళ్ళ బ్రెయిన్ సిస్టమ్ కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు WHO కానీ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ఏంటంటే ఈ డ్రగ్ అడిక్షన్ ఒక వ్యాధి లాగా గుర్తిస్తూ ఉంది. అంటే ఒక డిజీజ్ లాగా, బ్రెయిన్ డిజార్డర్ లాగా WHO కానీ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ దీన్ని గుర్తిస్తూ ఉంది. మనకు తెలియకుండానే మనం పెరిగిన వాతావరణం, మన చుట్టూ ఉన్న మనుషుల ప్రభావం మనపై ఉంటుంది. అందుకే చాలామంది సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ గుడ్ పీపుల్ అంటూ ఉంటారు. కానీ అన్నిటికన్నా ఎక్కువ ప్రభావం చూపేది మన ఫ్యామిలీ. ఈ మధ్య కాలంలో మన కుటుంబ వ్యవస్థలో వస్తున్న అనేక మార్పులు పెరుగుతున్న పిల్లలపై వివిధ రకాలుగా ప్రభావం చూపుతున్నాయి. పేరెంట్స్ యొక్క ఆలోచన విధానం కూడా మారిపోయింది. ఒకప్పటి విధానం కన్నా ఇప్పుడు పేరెంట్ విధానం చాలా మారిపోయింది. ఒకప్పుడు ఆలోచన విధానం ఎలా ఉందంటే ఫ్యామిలీలో సడన్ టైం ఏంటంటే 6 అయితే, ఈవినింగ్ 6 అయితే 7 అయితే అందరు ఫ్యామిలీ అంతా ఇంట్లో ఉండాలని ఒక ఆలోచన ఉంటుండే. ఇప్పుడు ఎట్లయితే సొసైటీ మార్పులు వస్తూ ఉన్నాయో, కల్చరల్ బ్యాక్గ్రౌండ్ మారుతా ఉందో, ఫ్యామిలీలో ఆలోచన విధానం కూడా మారుతా ఉంది. ఇప్పుడు ఏంటంటే సొసైటీ మారుతా ఉన్నప్పుడు ఏమైందంటే ఫ్యామిలీ కూడా నైట్ పార్టీస్ అని కానీ, లేకపోతే బర్త్డే పార్టీస్ అని, లేట్ నైట్స్ రావడం కానీ, లేట్ నైట్స్ వెళ్ళడం కానీ, ఎర్లీ మార్నింగ్ ఇంటికి రావడం కానీ, దీస్ ఆర్ ఆల్ బికమ్ కామన్ నౌ డేస్. సో ఇదేంటంటే కామన్ అన్న ఫీలింగ్ వచ్చింది సొసైటీలో కూడా, ఫ్యామిలీస్ లో కూడా. సో అప్పుడు ఏమైతే మనుషులు ఎక్కడైతే పబ్ కల్చర్ కానీ ఇక్కడ బయటికి వెళ్ళినప్పుడు ఏమైతే పార్టీ కల్చర్ లో ఈ మధ్యలో బాగా డ్రగ్స్ సప్లై అవుతా ఉంది. ప్రస్తుతం మనం ఉంటున్న బిజీ లైఫ్లో మన చుట్టూ ఉన్న వాళ్ళని పట్టించుకునేంత టైం మన దగ్గర లేదు. మన కుటుంబంతో కూడా మనం సరిగ్గా టైం స్పెండ్ చేయలేకపోతున్నాము. ఇలాంటి పరిస్థితుల్లో యంగ్స్టర్స్ ఎక్కువగా ఫ్రెండ్స్తో ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఇలా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఉన్నప్పుడు అదేంటో తెలుసుకోవాలనే క్యూరియాసిటీతో మొదలైంది కాస్త ఎడిక్షన్కు దారితీస్తోంది. జనరల్ గా ఈ ఆలోచన విధానం యంగ్స్టర్స్ ఎట్లుందంటే దే విల్ బి వెరీ క్యూరియస్ టు నో వాట్ ఈస్ హ్యాపనింగ్. లేకపోతే డ్రగ్ అడిక్షన్ అనుకోండి, దే వాంటెడ్ టు ఎక్స్పెరిమెంట్ దాట్. ఇంకోటి సమ్ టైమ్స్ దే వాంటెడ్ టు బి ఇన్ ద గ్రూప్. ఒక హెల్ప్ గ్రూప్ ఉంటుంది. ఈ గ్రూప్ లో నేను కూడా ఐ షుడ్ బి ఏ పార్ట్ ఆఫ్ ఇట్ అనుకుంటాను. సో ఈ హెల్ప్ గ్రూప్ లో ఉండాలంటే అక్కడ వాళ్ళు డ్రగ్స్ చేస్తున్నారు అనుకోండి, సో వీళ్ళు కూడా డ్రగ్స్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అదొకటి క్యూరియాసిటీ ఒక రీజన్ కావచ్చు. ఇంకో రీజన్ ఏంటంటే కల్చరల్ బ్యాక్గ్రౌండ్ కల్చరల్ వాల్యూస్ మారుతా ఉన్నాయి కాబట్టి దే వాంట్ బి పార్ట్ ఆఫ్ దట్, ఇది అయితే ఉంటుంది. సో డ్రగ్ అడిక్షన్ అనేది కొంచెం కామన్ అనిపిస్తా ఉన్నా కూడా ఈ మధ్యలో చాలా విపరీతంగా సొసైటీలో ఒక పెద్ద పెను సంచలనంగా మారిపోతా ఉంది. ఒక్కసారి డ్రగ్స్ తీసుకున్న తర్వాత చాలా మంది దీనికి అడిక్ట్ అవడానికి మెయిన్ రీజన్, ఎప్పుడైతే ఫస్ట్ టైం డ్రగ్స్ తీసుకుంటారో వాళ్ళ బ్రెయిన్లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డోపమైన్ కెమికల్ రిలీజ్ అవుతుంది. అది ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ని, ప్లెజర్ని క్రియేట్ చేస్తుంది. దాంతో ఎప్పుడైతే బ్రెయిన్లో డోపమైన్ లెవెల్ తగ్గుతుందో అప్పుడు మన బాడీ ఎనర్జీ కోల్పోయినట్లు, అలాగే ఒక డిప్రెషన్ ఫీలింగ్ని క్రియేట్ అవుతుంది. అప్పుడు మన బ్రెయిన్ మనల్ని మళ్ళీ డ్రగ్స్ తీసుకోవడానికి ప్రేరేపిస్తుంది. బ్రెయిన్ లోపల కెమికల్ ఉంటుంది. బ్రెయిన్ లోపల డోపమైన్ అనే కెమికల్ ఉంటుంది. ఈ డోపమైన్ అనే కెమికల్ మనిషికి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కెమికల్ అంటుంది. అంటే when a person is feeling good, there is a chemical in the brain releases. సో ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఎవరన్నా ఒక వ్యక్తి క్లాస్ లో టాపర్ అని అనుకున్నాం. టాపర్ అయితే ఏంటంటే బ్రెయిన్ లోపల ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. ఆ కెమికల్ పేరు డోపమైన్ అంటాం. ఈ డోపమైన్ రిలీజ్ అయినప్పుడు హీ విల్ స్టార్ట్ ఫీలింగ్ గుడ్ అబౌట్ హిమ్సెల్ఫ్, సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ ఉంటుంది. అయితే ఇది నార్మల్ గా ఉండే కెమికలే, ప్రతి ఒక్కరికి ఉండే కెమికలే డోపమైన్ కెమికల్ అంటారు. దీన్ని ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కెమికల్ అంటారు. అయితే ఏమైందంటే ఎప్పుడైతే డ్రగ్ అడిక్షన్ కి డిసీజ్ అని చెప్పినాను కదా, WHO వాళ్ళు చెప్పిన విషయాన్ని, అది కొంతమందికి ఒక 10-20% మందికి ఏమవుతుందంటే వీళ్ళు తాగినప్పుడు కానీ, ఆల్కహాల్ తీసుకున్నా కానీ, డ్రగ్స్ తీసుకున్నా కానీ బ్రెయిన్ సిస్టమ్ మ్యానిపులేట్ అయిపోతుంది. బ్రెయిన్ సిస్టమ్ మ్యానిపులేట్ అయిపోయి నార్మల్ గా రిలీజ్ అయ్యే డోపమైన్ కెమికల్ కన్నా 6% డోపమైన్ కెమికల్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే న్యాచురల్ ప్లెజర్స్ కన్నా ఈ ఆర్టిఫిషియల్ ప్లెజర్స్ చాలా వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తారు అనమాట. సో వాళ్ళకి చాలా హ్యాపీనెస్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ న్యాచురల్ ప్లెజర్స్ ఈ ఆర్టిఫిషియల్ ప్లెజర్స్ ని కంపీట్ చేయలేదు. కాబట్టి న్యాచురల్గా వచ్చే ప్లెజర్స్ అనుకుందాం మనము
మనం ఒక పోయి గ్రౌండ్ లో ఆడుకున్నాము, వీఆర్ హ్యాపీ, లేకపోతే టుడే వీ స్పెండ్ టైమ్ విత్ ఫ్యామిలీ, సో వీఆర్ హ్యాపీ, నేను క్లాస్ లో ఫస్ట్ వచ్చినాను, సో ఐఎమ్ సాటిస్ఫైడ్. ఈ న్యాచురల్ గా వచ్చే ప్లెజర్స్ ఏవైతున్నాయో వీటికి వచ్చే రిలీజ్ అయ్యే డోపమైన్ శాతము కన్నా ఆర్టిఫిషియల్ గా వచ్చే కెమికల్ లో రిలీజ్ అయ్యే డోపమైన్ శాతము చాలా ఎక్కువ. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ ఇంటెన్సిటీ ఉన్న హ్యాపీనెస్ ని, సాటిస్ఫాక్షన్ ని అది కోరుకుంటా ఉంటారు మనుషులు. డ్రగ్స్కి ఎడిక్ట్ అయిన వాళ్ళు ఎక్కువగా చెప్పే రీజన్ లవ్ ఫెయిల్ అయిందని, లేదా వర్క్ స్ట్రెస్ కానీ, లేదు అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని. కానీ అది ఎంతవరకు కరెక్ట్? చాలా మంది ఏమనుకుంటారంటే యంగ్స్టర్స్ లో లవ్ ఫెయిల్ అయిందని చెప్పేసి ఆల్కహాల్ తాగడం కానీ, లేకపోతే డ్రగ్స్ తాగడం కానీ, కొంతమందికి చిన్న స్ట్రెస్ వచ్చినా కూడా వాళ్ళు తట్టుకోలేకపోయి తాగడం కానీ, కొంతమంది ఏం చేస్తారంటే డిప్రెసివ్ టెండెన్సీస్, ఏదో వాళ్ళ ఆలోచన చేసి కోల్పోయిన అనుకొని ఫీల్ అయ్యి, లోన్లీనెస్ ఫీల్ అయ్యి, ఇట్లాంటి కారణాలు చెప్తూ వాళ్ళు డ్రగ్ అడిక్షన్ వైపు మొగ్గు చూపిస్తూ ఉంటారు, వాటిని కంటిన్యూ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఇది మీకు ఇంతకుముందే ఒక మాట చెప్పినాం, ఇది ఒక వ్యాధి. ఈ వ్యాధి అంటే ఏంటంటే అడిక్షన్ టు ద బాడీ, అలర్జీ టు ద బాడీ అండ్ అబ్సెషన్ టు ద మైండ్. అంటే ఎవరికైతే వ్యాధి వచ్చిందో వాళ్ళు కంపల్సరీ కెమికల్స్ కావాల్సిందే వాళ్ళకి. సో యాజ్ బాడీస్ టాలరెన్స్ లెవెల్ ఇంక్రీజెస్, బాడీ లోపల టాలరెన్స్ లెవెల్ ఇంక్రీజ్ అయినా కొద్దీ వాళ్ళకున్న క్వాంటిటీ, ఫ్రీక్వెన్సీ పెరిగిపోతూనే ఉంటుంది. అయితే మనుషులకు చెప్పడానికి ఏం చేస్తారంటే నాకు లవ్ ఫెయిల్యూర్ అయింది, ఇవి ట్రిగర్ అవుతూ ఉంటుంది. లవ్ ఫెయిల్యూర్ కావచ్చు, డిప్రెసివ్ టెండెన్సీస్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, బ్రెయిన్ కి ట్రిగర్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక మాట చెప్తాను మీకు, వెన్ ఎవర్ ఎ పర్సన్ ఈస్ టేకింగ్ ఆల్కహాల్ ఆర్ వెన్ ఎవర్ పర్సన్ ఈస్ టేకింగ్ డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఏమైందంటే ఆ పర్సన్ ఈస్ గివింగ్ ఎ సిగ్నల్ ఆర్ మెసేజ్ టు ద బ్రెయిన్ కి ఒక మెసేజ్ పంపిస్తా ఉన్నాడు. ఏమని పంపిస్తా ఉన్నాడు అంటే నేను ఆల్కహాల్ తాగినప్పుడు, లేకపోతే నేను డ్రగ్స్ తీసుకుంటే ఐఎమ్ రిలాక్సింగ్, నేను నా బాడీ రిలాక్స్ అవుతా ఉంది, నేను కొంచెం పీస్ఫుల్ గా ఉన్నాను అని బ్రెయిన్ కి మెసేజ్ పంపిస్తూ ఉంటారు. అప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుందంటే బ్రెయిన్ విల్ టేక్ ఇట్ యాజ్ అ సిగ్నల్, బ్రెయిన్ విల్ టేక్ ఇట్ యాజ్ అ మెసేజ్. అప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుందంటే నువ్వు ఆల్కహాల్ తాగుతున్నావు, సో నీకు రిలాక్సేషన్ ఉంది, లేకపోతే ఫలానా డ్రగ్స్ తీసుకుంటావు, నీకు రిలాక్సేషన్ ఉంది అని బ్రెయిన్ సిగ్నల్ అయింది, బ్రెయిన్ మెసేజ్ తీసుకుంటుంది. అప్పుడు నీకు లవ్ ఫెయిల్యూర్ కానీ, చిన్న స్ట్రెస్సెస్ కానీ, చిన్న డిప్రెసివ్ కానీ, చిన్న ఇబ్బందులు కానీ వచ్చినప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుందంటే యు ఆర్ స్ట్రెస్ నౌ, గో హ్యావ్ యువర్ డ్రగ్స్ టు రిలాక్స్ యువర్ మైండ్. సో నువ్వు స్ట్రెస్ ఉన్నావు కాబట్టి గో హ్యావ్ యువర్ డ్రగ్ ఆఫ్ చాయిస్ అని బ్రెయిన్ ట్రిగర్ చేస్తూ ఉంటుంది. అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే పోయి తాగుతూ ఉంటారు, డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళు ఏమనుకుంటారంటే నాకు గర్ల్ ఫ్రెండ్ వదిలిపెట్టిపోయింది కాబట్టి నేను డ్రగ్స్ చేస్తున్నా అనుకుంటారు, లేకపోతే నేను డిప్రెసివ్ ఉన్నా కాబట్టి నేను డ్రగ్స్ చేసుకున్నా అంటారు, నేను ఫెయిల్ అయినా కాబట్టి డ్రగ్స్ చేసుకున్నా అంటారు, నేను పాస్ అయిపోతే నేను మానేస్తాను అనుకుంటారు. కానీ ఒక పాయింట్ ఏంటంటే ఒక్కసారి ఈ డ్రగ్ అడిక్షన్ కి అలవాటు అయిపోతే బ్రెయిన్ ఆ మెసేజ్ తీసుకొని దాన్ని బ్రెయిన్ కింద స్టార్ట్ బిలీవింగ్, మ్యానిపులేట్ చేస్తే మాత్రము అతను అందులో ఆ విషయస్ సైకిల్లో ఉండిపోతున్న విషయాన్ని మనం గమనించాలి. ఒక పర్సన్ డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతున్నాడా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవడం చాలా కష్టం, కానీ ఇంపాసిబుల్ అయితే కాదు. ప్రతి డిసీజ్కి కొన్ని సిమ్టమ్స్ ఉన్నట్టే ఈ డ్రగ్ అడిక్షన్ కూడా కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి. ఫ్యామిలీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ హూ విల్ క్లోజ్లీ అబ్జర్వ్ ద పర్సన్. ఇప్పుడు ఒక సన్ కానీ డాటర్ కానీ వాళ్ళని అబ్జర్వ్ చేసేది, క్లోజ్గా అబ్జర్వ్ చేసేది ఎవరంటే పేరెంట్సే, ఫాదర్ మదర్ సిబ్లింగ్సే గమనిస్తూ ఉంటారు. అయితే ఈ సిబ్లింగ్స్ గమనించే సమయాల్లో ఎవరైనా కూడా కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లేట్ నైట్ రావడం కానీ, ఐసోలేటెడ్గా ఉండడం కానీ, ఐసోలేటెడ్ అంటే ఏంటంటే వాళ్ళ రూమ్లో వాళ్ళే ఉండడం కానీ, లేకపోతే వాళ్ళ వేరే బోర్డ్స్ ఎవరు చెప్పకపోవడం కానీ, సీక్రెటివ్గా ఉండడం కానీ, ఫ్రీక్వెంట్గా పైసలు డిమాండ్ చేయడం కానీ, ఫ్రీక్వెంట్గా లేట్ నైట్స్ రావడం కానీ, ఎర్లీ మార్నింగ్ రావడం కానీ, లేకపోతే అబ్నార్మల్ స్లీప్ ప్యాటర్న్ అంటాం. అంటే అందరు నార్మల్ నైట్ పండుకుంటారు, వీలైతే నైట్ అంతా మేలుకోండి మార్నింగ్ అంతా పండుకోనికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. రెండవది కొన్ని స్మెల్స్ వస్తుంటాయి, అబ్నార్మల్ స్మెల్ కావచ్చు, అబ్నార్మల్ బిహేవియర్ కావచ్చు. కొంతమంది ఏం చేస్తారు, యంగ్స్టర్స్ ఇంటికి వచ్చినప్పుడు స్ప్రే కొట్టుకొని వచ్చేస్తారు గుర్తు రాకుండా. కొంతమంది ఏం చేస్తారు, ఐ డ్రాప్ పెట్టుకొని డ్రాప్ చేసుకొని ఇంటికి వచ్చేస్తారు, ఆ కళ్ళలో ఆ రెడ్నెస్ ఉండొద్దని. మనకి ఇవన్నీ మనకు అర్థం కాదు, ఎందుకు వీడు ఐ డ్రాప్ మెయింటైన్ చేస్తుండు మనకు అర్థం కాదు, ఎందుకు వీడు స్ప్రే వేసుకొని తిరుగుతున్నాడు అర్థం కాదు. కొన్నిసార్లు ఈ చిన్న సిమ్టమ్స్, చికాకు పడడం, ఇరిటబుల్ గా ఉండడము, దాని తర్వాత ఫ్యామిలీ నుంచి దూరం ఉండడము, ఫ్యామిలీతో కలిసి ఉండకపోవడము, దీస్ ఆర్ ఆల్ సిమ్టమ్స్ ఆఫ్ ఎ పర్సన్. ఇవి మీకు కనబడుతున్నాయంటే
డెఫినెట్గా మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే దేర్ ఈస్ సంథింగ్ రాంగ్ విత్ దిస్ పర్సన్. ఒకటి. రెండోది ఏంటంటే ఆయన ఫ్రీక్వెంట్గా మీరు మానిటర్ చేయాల్సిందే. ఫైనాన్షియల్స్ విషయం కావచ్చు, లేకపోతే ఆయన బ్యాగ్స్ చెక్ చేయడం కావచ్చు, ఆయన బట్టలు చెక్ చేయడం కావచ్చు, ఫ్రీక్వెంట్గా మానిటర్. ఆయన ఫ్రెండ్షిప్ వేర్ అబౌట్స్, అంటే ఫ్రెండ్స్ ఎక్కడ పోతున్నాడు, ఎందుకు పోతున్నాడు, ఇవన్నీ ప్రాపర్గా మనం మానిటర్ చేస్తే, ఇనిషియల్ స్టేజెస్ చేస్తే తప్ప మనకు అర్థం కాదు. డ్రగ్ ఎడిక్షన్ అనేది ఒక పర్సన్‌ని మాత్రమే కాదు, తన చుట్టూ ఉన్న వాళ్ళని ఇంపాక్ట్ చేస్తుంది. ఈ ఎడిక్షన్ వల్ల అందరికన్నా ఎక్కువ సఫర్ అయ్యేది ఫ్యామిలీస్. అంతేకాకుండా డ్రగ్ రిలేటెడ్ క్రైమ్స్ అంటే డ్రగ్స్ కొనడం కోసం దొంగతనాలు చేయడం, డ్రగ్స్ మత్తులో తెలియకుండా క్రైమ్స్ చేయడం కూడా సొసైటీలో పెరిగిపోతున్నాయి. ఈ అడిక్షన్ వలన ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతా ఉన్నాయి. సొసైటీలో ఇది ఒక పెద్ద పెద్ద ప్రాబ్లంగా మారిపోయింది. సో డ్రగ్ అడిక్షన్ ఈజ్ నాట్ సో ఈజీ. అందుకే మనం ఏం చెప్తామంటే దీనికి ప్రపంచంలో మందులు లేవు. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ డ్రగ్స్ చేసే వాళ్ళు ఏమనుకుంటారంటే, చాలా మంది యంగ్స్టర్స్ మనం గమనిస్తూ ఉంటాం, ఐ కెన్ స్టాప్ వెన్ ఎవర్ ఐ వాంట్ అనుకుంటారు. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు మానేస్తా అనుకుంటారు. అట్లా వాళ్ళు మానలేరు. ఎందుకంటే ఒక్కసారి బ్రెయిన్ సిస్టమ్ కనెక్ట్ అయిపోయి బ్రెయిన్ సిస్టమ్ దాన్ని అడాప్ట్ చేసుకున్న తర్వాత అది మారాలంటే అంత ఈజీగా మారడానికి ఉండదు. ఆ పర్సన్ నీడ్స్ ప్రొఫెషనల్ హెల్ప్ అందు నుంచి బయటికి రావడానికి. లేకపోతే కెరియర్స్ నాశనం అయిపోతుంది, లైఫ్స్ నాశనం అయిపోతున్నాయి, కుటుంబాలు నాశనం అయిపోతా ఉన్నది. ఈనాడు సొసైటీలో గమనిస్తే ఈ డ్రగ్ అడిక్షన్ ఒక మహమ్మారిలాగా సొసైటీని మొత్తం విచ్ఛిన్నం చేస్తున్నది అనే విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం. గవర్నమెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత చేసినా ఫ్యామిలీ మెంబర్స్ తీసుకునే చిన్న చిన్న రెస్పాన్సిబిలిటీస్ చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాయి. పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేయడం, వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్తో సఫర్ అవుతున్నారేమో అడిగి తెలుసుకోవడం, ఫ్యామిలీ అంతా కలిసి ట్రావెల్ చేయడం, అట్లీస్ట్ అంతా కలిసి డిన్నర్ చేయడం వంటి చిన్న చిన్న పనులు ఒక పర్సన్లో చేంజెస్ తీసుకురాగలవు. మీ ఫ్యామిలీ మెంబర్స్ డ్రగ్స్కి అడిక్ట్ అవ్వకుండా చూసి సొసైటీలో క్రైమ్ తగ్గించడం అనేది మీ చేతుల్లోనే ఉంది.